అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి కిరాతకులు, రాక్షసులు మంచి వాళ్ళ మీద పడి రక్కి దౌర్జన్యం చేసేటువంటి దాడి లాంటిది. రాంబాబు గారు దేవాలయంలో పూజలు చేయించుకున్న తర్వాత ఆ ఫ్లెక్సీ మా మీద దురుద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తీయండి అని చెప్పినందుకు ఆయన మీద కావాలనే పని కట్టుకొని రాంబాబు గారిని అవమానపరచటానికి పచ్చమూకలు, తాగుబోతుల్ని, గంజాయి బ్యాచ్ని ఉసికొల్పి మహిళల చేత అత్యంత నీచంగా ఆయనను బూతులు మాట్లాడిన కారణంగా తద్వారా ఆవేశంతో ఆయన పలికినటువంటి మాటలకి ఆయన వెనువెంటనే దానికి వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పటం కూడా జరిగింది. ఇలా జరిగి ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు అనని, నేను ఒక ఆవేశంలో జారినాను అనని. దానికి పూర్వపు నేపథ్యం రాంబాబు గారిని అంతకు 100 రెట్లు ఎక్కువగా బండబూతులు తిట్టిన విషయం మొత్తం లోకమంతా కూడా చూసింది. ఆయన వివరణ ఇచ్చిన తరువాత, ఆ మాటల్ని వెనక్కి తీసుకున్న తరువాత మళ్ళీ దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను హననం చేయటానికి, అనునిత్యము జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అండగా నిలబడ్డటువంటి కొండగా ఉన్న అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తే, ఆ దాడి వలన మొత్తం రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బెదిరిపోయి ఎక్కడా కూడా ఎలాంటి పోరాటాలు చేయటానికి బయటికి రారు అన్నటువంటి దురాలోచనతోనే ఆ రాంబాబు గారి ఇంటి మీద వేలాది మంది ఈ గంజాయి బ్యాచ్ను పంపించి అత్యంత పాశవికంగా దాడి చేయటం జరిగింది.